చిరంజీవి చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ లేటెస్ట్గా ఇప్పుడు ఏదైతే ఏపీ ఎన్నికలకు తెరలేచిన సమయంలో ఆయన చేసిన ఒకే ఒక్క పని ఈ రోజున వైఎస్ఆర్సీపీతో సహా జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇందుకే ఈరోజు మెగాస్టార్ని ఇన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ని తిడుతూనే మెగాస్టార్ని ఆకాశానికి ఎత్తేసిన వైసీపీ ఈరోజు ఎందుకు ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది? జగన్మోహన్ రెడ్డి రూపంలో ఈరోజు సజ్జల లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మరీ చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేవలం కూటమికి ఈ రోజున బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కూటమికి చిరంజీవి మద్దతు ప్రకటించిన కారణంగానే చిరంజీవి ఈరోజు సాఫ్ట్ టార్గెట్ అయ్యారా? ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్తూ వస్తున్న చిరంజీవి ఇంత హఠాత్తుగా కూటమికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎట్ ద సేమ్ టైం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒత్తిడితోనే చిరంజీవి ఈ రోజున తన ఫ్యాన్స్ ఓట్ మొత్తాన్ని కూడా కూటమి వైపు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఈ కారణాలతోనే చిరంజీవి ఈరోజు వైఎస్ఆర్సీపీకి టార్గెట్ అయ్యారా అంటే సో ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో యాక్చువల్గా వివాదాలకు ఎప్పుడు కూడా దూరంగా ఉంటాడనే పేరు చిరంజీవికి ఉంటుంది, నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా. అలాంటి చిరంజీవినే ఈ రోజున ఎన్నికల్లోకి లాగే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.